సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఇదైతే మన మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 6 అనమాట. సో ఈ వీడియోలో మనం అయితే ఏం చేయాలో మనకే తెలియదు. సో వీడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో. సో లెట్స్ గో. ఏది మంది ఇది కదా. లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనమైతే హౌస్ అయితే బిల్డ్ చేసుకున్నామంట. పైన ఫ్లోర్ కూడా బిల్డ్ చేసాం. సైడ్కి కొంచెం ఏమన్నా యానిమల్స్ పెట్టుకోవడానికి అయితే ఏరియా అయితే క్రియేట్ చేసానమాట. సో మనమైతే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో. నేనైతే అక్కడ వాటర్ ఉండే ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నా. సో వెళ్ళిపోయిందో చూద్దాం. సో వీడియోస్ అయితే నచ్చుతాయి అనుకుంటా. నచ్చితే ఒకవేళ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కూడా చేయండి. సో వీడియోలోకి అయితే వచ్చేసినాం. లాస్ట్ టైం అయితే మనమైతే ఇక్కడైతే ఎండ్ చేసినాం అనమాట. ఈ ఆప్షన్ కూడా ఉంది మనకి. ఓకే 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 ఇక్కడ ఏదో ఉన్నట్టున్నాయి. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఏరియా అయితే క్రియేట్ చేసిన లాస్ట్ టైం. దీనికైతే డోర్ కూడా బిల్డ్ చేయాలి మనం. డోర్ అయితే ఇంకా బిల్డ్ చేయలేదు. టార్చ్ ఒక్కటి చాలా. ఇంకోటి ఏమన్నా చేద్దామా? ఇక్కడ ఒక టార్చ్ పెడదాం చాలు. ఇక్కడ అయితే మనమైతే డోర్ అయితే బిల్డ్ చేసుకుందాం. ఇక్కడైతే నాకు కింద పడతానేమో అని భయం వేస్తుంది. కొంచెం ఈ టార్చ్ తీసేసి. ఏంది రెండు కొట్టుకుంటానా? లేదు. సో ఇక్కడ కూడా మనమైతే కొంచెం మన దగ్గర ఉన్న ఇది ఉన్నాయి. మన దగ్గర ఇవి కావు, ఇది ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఫుడ్ కావాలి. ఈ సీడ్స్ని లోపల పెట్టే సీడ్స్కి కూడా అంటే ఫార్మింగ్ కూడా ఒక ఏరియా అయితే క్రియేట్ చేద్దాం మనం. మన దగ్గర అయితే హార్ట్ లేదు. ఫుడ్ అయితే తిందాం, అయితే ఫిల్ అయిపోద్ది. కొన్ని స్టిక్స్ తయారు చేసుకొని మనమైతే ఇది కాదు, మన దగ్గర ఇది కూడా ఉంది కాబట్టి స్టిక్స్ ఉన్నాయి. ఈ రెండు తయారు చేసుకుందాం. మొత్తం శాండ్ అయితే తీసుకోవచ్చు. అంటే కింద ఉన్న శాండ్ కాదు, మొత్తం మీద గ్రాస్ బ్లాక్స్ అనేది తీసుకొచ్చుకొని అక్కడైతే పెట్టేద్దాం మనం. లాస్ట్ టైం అయితే ఇక్కడ కదా గ్రాస్ బ్లాక్స్ తీసుకొచ్చుకుంది. సో ఇక్కడైతే మళ్ళీ వెళ్దాం. ఇక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ గ్రాస్ బ్లాక్స్ కూడా తీసుకొని వచ్చి అక్కడైతే ఫిల్ చేసుకుందాం. మొత్తం తీసేసాయి. మళ్ళీ వీటి మీద అయితే గ్రాస్ అయితే వచ్చేసింది. అక్కడ కూడా పెట్టేసినాం, అక్కడ కూడా వచ్చేస్తుంది గ్రాస్. సో ఇదంతా మైన్ చేసిన తర్వాత మనకైతే క్లే కూడా దొరికింది. అంతా తీసేసి వాటర్ ఏరియాకి అయితే వచ్చిన మీద తీయద్దు, ఇక్కడ ఇద్దాం. అది మొత్తం తీసేస్తే ఇక్కడైతే కోళ్ళని ఉంచుకుందాం, ఏం కాదు. చాలు, ఒక స్టాక్ వచ్చి ఉంటాయి మన దగ్గర. సన్సెట్ అయితే వచ్చేసి మళ్ళీ అయితే లోడ్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన గ్రాస్ బ్లాక్స్ తోటి మొత్తం అయితే ఫిల్ చేద్దాం ఏరియా. వాటర్ దగ్గర కింద పడితే మేము భయం వేస్తుంది కాబట్టి తొందరగా వెళ్ళి ఫిల్ అయితే చేసుకుందాం. వచ్చేసింది, కొంచెం లాగ్ అవుతుంది. ఓకే, ఇక్కడున్న మొత్తం తీసేసి ఇది కూడా ఎంత వచ్చింది? 45. ఎంత తీస్తే 45 వచ్చింది. స్టాక్ తీసుకొని వెళ్ళిపోదాం. స్టాక్ వచ్చేస్తుంది. ఇది కూడా అయిపోవడానికి వచ్చింది. షవెల్ అయితే వచ్చేసింది. స్టాక్ అయితే చాలు, ఇది కూడా తీసేసుకో. సో
పైకి వెళ్ళిపోయి అక్కడైతే ఫిల్ చేసుకుందాం మనమైతే. స్టాక్ అయితే వచ్చింది. అమ్మ వీడు కొట్టేస్తాడు. అబ్బా తగిలిందిరా. మనమైతే పొద్దునైతే మళ్ళీ వద్దాం. వీడు కొట్టేటి చంపేసేటట్టు ఉన్నాను. పడుకుందాం. యూ కెన్ ఓన్లీ స్లీప్ ఎట్ నైట్ ఆర్ యూ డ్యూరింగ్ థండర్ స్టార్మ్స్ అంట. ఇంకా నైట్ అవ్వలే. మరి వీడు కొట్టేస్తాడు నన్ను. ఇక్కడ కూడా ఫిల్ చేసేసి అలోపు వాడచ్చు. కింద పడుతున్నాం మనం. ఒక పైన ఒకటే లేయర్ అయితే ఫిల్ చేస్తాను. అక్కడ నుంచి ఫిల్ చేద్దాం. ఇంకొంచెం ఫిల్ చే పైన కాదురా. సైడ్కి పైన ప్లేస్ అవుతుంది బ్లాక్స్. అరే ఎవరు వచ్చారు లోపల కూడా. అరే 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 దా 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 దా. వీడిని హ్యాండ్తోనే చంపుతున్నాను నేనైతే. అయిపోతాను చచ్చిండు. ఇంట్లో మొత్తం అగ్గి అయితే ప్లేస్ చేసి చూసారా అట్లా ఉంటుంది మనతోటి. గ్లాస్ బ్లాక్స్ తోటి అయితే ప్లేస్ చేసినాము. వాడిని అయితే చంపేసిన. ఇప్పుడైతే పడుకుందాం. రేపు పొద్దున్న లేచి అయితే అది మొత్తం ఫిల్ చేద్దాం. కొంచెం సర్ఫేస్ ఏరియా ఉంటుంది మనకి ఏదైనా తిరగడానికైనా దేనికైనా. సో బయటికి వెళ్ళి అయితే ఎవరైనా ఉన్నారా బయట? ఫ్రెండ్స్ ఉంటారు, సడన్గా సర్ప్రైజ్ ఇస్తారు మనకి. మళ్ళీ మనం దడుచుకోవద్దంటే ముందు చూసుకొని వెళ్ళాలి. దీన్ని అయితే ఫిల్ చేసేసి ఇక్కడ కూడా కూర్చొని అయితే ఫిల్ చేద్దాం. ఇక్కడ మొత్తం ఇక్కడ పైన కాదురా ఫిల్ చేయాల్సింది. ఇదొకటి చాలే అండి. ఇంత ఏరియా 13 బ్లాక్స్. చాలు. ఇటు సైడ్ అయితే ఇక్కడైతే ప్లేస్ చేద్దాం మనం బ్లాక్స్ అయితే. అన్ని చాలు అనమాట. చాలు. ఈ 9 కూడా అయిపోతుంది. పెట్టిడా ఇంకా 2 అయితే ఉన్నాయి. ఇక్కడ పెట్టేస్తాం. సో అయిపోయింది. అమ్మాయి ఇక్కడ కొంచెం నడవడానికి అయితే ఉంది. ఇప్పుడైతే పైకి పోయి మనం ఏమన్నా చేసుకుందాం. డోర్ కదా, డోర్ అయితే పెడదాం. ఓకే వచ్చేసింది మళ్ళీ. తొందరగా అయితే లోపలికి పోయి డోర్ అయితే తీసుకునిద్దాం. 2 డోర్లు అయితే పెట్టాలి మనం. 2 రూమ్లు క్రియేట్ చేసినాం కాబట్టి 2 డోర్లు అంతే. కిందకైతే పోదాం. కిందకైతే వెళ్ళి మన డోర్లు పైన కింద ఒక్కటి క్రియేట్ చేద్దాం అనుకుంటే 3 అయితే వస్తాయి డోర్లు. ఇది డోర్లు అది ఇంకా 2 ఉన్నాయి మన దగ్గర. ఇది ఇందులో పెట్టే ఇంకా స్టాక్ ఉందా మన దగ్గర. ఇందులోనే ఇది కూడా ఇందులోనే. ఇది అయిపోవడానికి వచ్చింది, అయిపోతుంది. నాకు నచ్చింది ఇది రెయిన్. మైన్క్రాఫ్ట్లో కానీ రియల్ లైఫ్లో కానీ. డోర్ అయితే పెట్టు తీసుకొచ్చుకున్నాం.
పెట్టినా ఒక డోర్ అయితే పెట్టేసినాం. ఇంకోటి ఇటు నుంచి పెడదాం అంతే. పైన కూడా ఏమైనా చెస్ట్లు కానీ ఏమైనా అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఖాళీగా ఉండకుండా కొన్ని స్లాబ్స్ చేసి మనమైతే కొంచెం మరి ప్లెయిన్గా ఉంది ఇక్కడ. ఒక ఐడియా వచ్చింది, కొంచెం స్లాబ్స్ పెట్టి ఒక చాలు. ఎన్ని స్లాబ్స్ స్టిక్స్ ఇవి ఉన్నాయి కదా, చాలు అండి. స్లాబ్స్ 4 ఉన్నాయి, ఒకటే కలర్ స్లాబ్స్ ఉన్నాయిగా మన దగ్గర. తీసుకొని అయితే వెళ్ళిపోయి మన దగ్గర అది లేదు, యాక్స్ లేదు అది బ్రేక్ చేయడానికి. యాక్స్ తీసుకో, ఇది కూడా ఉంచుకో. సో పైకి అయితే వెళ్ళిపోదాం మనం. ఫుడ్ తిని ఫస్ట్. అయిపోయింది, ఫుడ్ అయితే తినేసినాం. సో ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్ళిపోయి ఇది బ్రేక్ చేయి. ఏది యాక్సెట్ తీసుకురా. ఇది సెంటర్. ఓకే, ఇదైతే బ్రేక్ చేసినాం. సో ఇక్కడైతే మనం ఏం పెడదామంటే ఇది పెడదాం. కింద కాదురా, వేస్ట్ ఇది. మా కలెక్ట్ అయింది ఇక్కడ, అది అంతే. ఇక్కడ ఒకటి చాలు. ఎంత? ఇక్కడ ఒకటి. కొంచెం చూడ్డానికి కూడా బాగుంటుంది వ్యూ. చాలు. ఇక్కడైతే ఇవైతే ప్లేస్ చేసేద్దాం. చాలు, నిలబడి చూడడానికి బాగుంటుంది. ఓకే, ఇక్కడ డోర్ ఏం వద్దులేండి, ఇట్లా చూడవచ్చు. పైన ప్లేస్ చేద్దాం స్లాబ్స్, తడుస్తాం మళ్ళీ. ఓకే, వీటి మీద అయితే పడినా ఏం కాదు. ఇక్కడైతే మనమైతే స్లాబ్స్ అయితే పెట్టేసాం. ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం మనం, మన వ్యూ అయితే ఎట్లా ఉంటుందో. డోర్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా పెడదామా. తొందర కిందకైతే అయితే కలెక్ట్ చేసుకుందాం. అది వామ్మో, వామ్మో, బయట ఉండదు కదా వర్షం పడేటప్పుడు, వాళ్ళు వస్తారు మళ్ళీ. ఇందులో పెట్టేది, ఇది కూడా ఇందులో పెట్టేద్దాం. టార్చెస్ కావాలి, ఫుడ్ కావాలి, ఐరన్ పికాక్స్ కూడా తీసుకుందాం. ఈ బ్లాక్స్ కూడా ఇందులో పెట్టేసి డర్ట్ తీసుకుందాం, కింద మన యూజ్ అవుతుందేమో. సో మనం కిందకి వెళ్ళి ఆర్మర్ కూడా మొత్తం తీసేసి ఉందామా. నాకు ఐడియా వచ్చింది, ఆర్మర్ మొత్తం తీసేసి వాడి దగ్గరికి పోదాం. స్వాడ్లు పెట్టుకొని వాడి దగ్గర పోదాం. కింద పెట్టుకొని, కింద ఐరన్ కిందే ఉంది కదా, స్టిక్స్ పట్టుకొని స్వాడ్లో వేసుకుందాం. ఐరన్ అయితే ఐరన్ కిందే ఉంది. కిందకి పోయి వాడి దగ్గర పోదాం. వార్డెన్ దగ్గరికి ఏం చేస్తాడో చూద్దాం. ఫస్ట్ వాడు ఉంటాడో లేదో చూడాలి. టార్చులు ఉన్నాయిగా, చాలా టార్చులు. సో కిందకి వెళ్ళిపోదాం డైరెక్ట్ వాడి దగ్గరికి. మన ఇన్వెంటరీ అయితే ఎప్పుడు మన దగ్గర ఉండేటట్టు ఆన్లో పెట్టుకున్నాం కాబట్టి సెట్టింగ్స్ ఏం కాదు. సో వెళ్ళిపోదాం వాడి దగ్గరికి. సో లోడ్ అయితే అయిపోయింది. ఓకే, చెస్ట్లో మనకి ఐరన్ 42 అవుతుంది. అంత వద్దు, ఐరన్ ఎందుకైనా వద్దు, ఇది చేసుకుందాం. వీటితో అయితే చేసుకుందాం. కొంచెం షీల్డ్ ఇవన్నీ ఇందులోనే పెట్టేద్దాం, ఎందుకు అవసరమే లేదు మన దగ్గర. ఇది కూడా అసలు ఫుడ్ కావాలి.
ఇది కూడా ఇది ఉంచుకుందాంలేండి. షవెల్ ఎందుకు, షవెల్ ఒక్కటి చాలు. ఇంకా ఆర్మర్ మొత్తం ఇందులోనే పెట్టేద్దాం. ఇది ఇది ఇంకా ఇది ఓకే. చాలా ఇది కూడా ఇందులోనే పెట్టేద్దాం అంతే. ఇవైతే చేసుకొని అంతే. క్రాఫ్టింగ్ టేబుల్ది స్వాడ్ ఎన్ని వస్తాయి? 3 చాలు, 3 స్వాడ్లు చాలు. మిగతా ఇందులో పెట్టేద్దాం. సో వెళ్ళిపోదాం వాడి దగ్గరికి డైరెక్ట్. ఆర్మర్ లేదు ఏం లేదు, డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడైతే బ్లాక్ అయితే ప్లేస్ చేయాలి మనం. సో ఏం కాదు, వెళ్ళిపోదాం డైరెక్ట్. వీళ్ళు ఏదో ఏదో వేస్తాను మనకి. ఇటు సైడ్ వెళ్ళలే కదా, వద్దులేండి, వెళ్ళినా వేస్ట్. బాగా తగిలిందిరా. సో ఏం కదా, వెళ్ళిపోదాం. ఎవడు వచ్చినా చూసుకుందాం. చేతిలో అయితే ఇది పట్టుకో, స్వాడ్ అయితే పట్టుకుందాం. ఎక్కువరా పైకి, అది ఎక్కేస్తున్నాం. సరామ్, అది ఎక్కేసిన. రెడ్ స్టోన్ లావా హ్యావ్. ఇంకా వేరే గేమ్స్ కూడా ఆడతా నేను, ఇది ఒక్కటే కాదు. నెక్స్ట్ కొంచెం మైన్క్రాఫ్ట్కి అయితే బ్రేక్ ఇచ్చి రోబ్లాక్స్ అయితే ఆడదాం మనం. డైరెక్ట్గా దిగు. ఇంకా టార్చ్లు పెట్టలే, ఒక టార్చ్ పెట్టు. వేరే గేమ్స్ కూడా ఆడదాం మనం, ఇది ఒక్కటే కాదు. కిందకైతే దిగి బా ఫుడ్ తినరా ఫస్ట్, ఫుడ్ తిన. అంతే, ఎవరు లేరు నా కింద, ఎవరు లేరు. చిన్నగా దిగు. ఈ ఎపిసోడ్ చేసి మైన్క్రాఫ్ట్కి అయితే కొంచెం అయితే బ్రేక్ ఇస్తాను అనమాట నేను. కంటిన్యూగా చేస్తే మీకు కూడా బోర్ వస్తుంది. సో అందుకనే కొంచెం అయితే బ్రేక్ ఇచ్చి వేరే దానికైతే షిఫ్ట్ అవుదాం. ఇక్కడైతే మనం టార్చ్లు అయితే పెడదాం ఒక్కొక్కటి. ఇప్పుడైతే ప్రెజెంట్ ఎవరు లేడు ఇక్కడ, పెట్టడానికి లేదా టార్చ్. అమ్మ ఉన్నారు రైళ్ళు, వేస్ట్ గాళ్ళు. ఇక్కడైతే ఐరన్ ఉంది, లాస్ట్లో అయితే కలెక్ట్ చేసుకుందాం మనం ఐరన్. ఇది చేతిలో పట్టుకో ఫస్ట్. దండ్రా ఏంది, అమ్మ కొడతాను. సౌండ్ బాగుంటుంది దీని మీద నడుస్తా అంట. అబ్బా ఫుడ్ తిని. అరే బుడ్డోడు కొడుతుండా, అరే 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 సచ్చా. అట్లా ఉంటుంది మనతోటి. మళ్ళా పోదాం, ఏం లేదు, పోడే మళ్ళీ చూసుకుందాం. వాడా నేనా? చాలామంది అయితే ఉన్నారు. ఎక్స్ట్రా టార్చ్ కూడా తయారు చేసుకొని పోదాం. ఐరన్ కూడా కనపడ్డది మనకి చాలానే. మన దగ్గర కోల్ ఉంది, స్టిక్స్ ఉన్నాయి. ఇందులో ఏమైనా కోల్ ఉంది ఎక్స్ట్రా? కోల్ అయితే లేదు కాబట్టి కోల్ లేదు. ఆ కోల్ అయితే అందులోనే పెట్టేద్దాం. మనమైతే ఉన్న టార్చ్లు అయితే చాలు. చాలే, ఇది ఒక్కసారి చూద్దాం. వాడు కనబడితే వాడితో ఫైట్ చేద్దాం, లేదంటే వద్దు, వచ్చేద్దాం మళ్ళీ. ఇందులోనే పెట్టేసి చాలా మన దగ్గర 12 టార్చ్లు ఉన్నాయి కదా, అది చాలండి. సో స్పీడ్గా అయితే వాడి దగ్గరికి వెళ్ళిపోదాం. వెళ్ళి తొందరగా. సో ఈ వాటర్ అయితే మనకి దిగడానికి అయితే పనిచేస్తున్నాయి మంచిగా. దిగు తొందరగా, అంతే.
తొందర దిగి వెళ్ళిపోదాం అంతే. ఎక్కువ తొందరగా. అంతే 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 అంతే. లాగ్ అవుతుంది. సో వచ్చేసినాం, తొందరగానే వచ్చేసినాం. ఎక్కువ తొందరగా. వాటర్ అయితే ఉన్నాయి అనుకుంటా, ఇక్కడ డ్రాప్స్ అయితే పడుతున్నాయి. సో వెళ్ళిపోదాం మనం అయితే తొందరగా. ఇటు నుంచి పైన మొత్తం వాటరే ఉన్నాయి అనుకుంటా. సో తొందరగా తొందరగా త్వర 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 తొందరగా వెళ్ళిపోదాం. అంతే. అబ్బా తగిలిందిరా. చిన్నది దిగాలరా, అందుకనే తగులుతుంది. అమ్మ తగలలే, ఎగిరి పడ్డప్పుడు తగులుతుంది. చిన్నగా 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 చిన్నగా. అబ్బా తగులుతుంది. తగిలింది. చిన్నగా దిగమన్నా, అందుకనే. సైడ్ అయితే లావు ఉంది. ఇక్కడ ఒక టార్చ్ అయితే పెట్టేద్దాం. ఇక్కడ ఒక టార్చ్లో అయితే పట్టుకుని పోదాం మనం. ఇక్కడ ఒకటి ఏంది, ఎవరు కాబట్టి సచ్. ఫుడ్ తిను. టార్చ్లో అయితే పెట్టేద్దాం. ఇక్కడ కూడా ఒక టార్చ్. పైనుంచి వస్తారు అందరు జాంబీ వాళ్ళు. ఎడిట్గా గైస్ ఇక్కడ ఏం లేదు గైస్. చిన్నగా ఇట్లా డెకరేషన్ బాగుంది. దగ్గర ఇది ఉంది కదా, ఇది ఉంది. ఇది తీసుకో. వస్తాడు ఇక్కడ వస్తాడు. ఈ బ్లాక్స్ తీసుకుందామా? వస్తున్నాయి. ఇవైతే కలెక్ట్ చేసుకుందాం మనం. ఇది కూడా వచ్చింది. ఇవన్నీ మనం పైన డెకరేషన్కి అయితే యూజ్ అవుతాయి. బాగున్నాయి. సౌండ్ వచ్చి చాలు. ఇంకా అయితే ఏం లేదు. ఇక్కడ ఒక టార్చ్ పెట్టు. చిన్న ఏరియా, ఇక్కడ ఏం లేదు. ఇటు సైడ్ ముందుకైతే వెళ్దాం. ఇక్కడ లా ఉంది కాబట్టి మనకైతే లైటింగ్ అయితే వస్తుంది. ఇక్కడ ఒకటి పెట్టు. ఈ పికాక్స్ తోటి ఐరన్ అవుతుంది. చాలు, 2 ఐరన్ అయితే దొరికింది. ఏమన్నా వెళ్ళరా తొందరగా. ఏంది ఇక్కడ మొత్తం లావా? వావ్ నైస్. దీంతో అయితే తీసి అబ్బా అమ్మ రావట్లేదు గైస్. అరే ఏంది రావట్లేదు ఐరన్ పికాక్స్తో కూడా గైస్. ఎందుకో నాకు తేడా కొడుతుంది. మనమైతే పైకి వెళ్ళిపోదాం. నాకు భయం అవుతుంది ఇక్కడ ఉంటే. అర్థన్నాయి ఇవి, నాకు బీపీ లేపుతున్నాయి. అరే రూట్ మర్చిపోయినారా. ఇటే కదా టార్చ్ పెట్టు. అరే ఎట్రా. అరే సంపురా. సంపుతుంది అర్థం. అరే చంపడం కూడా రాదారా. త్వరగా మధ్యలో ఒకటి. తొందర జంపు, వెళ్ళిపోదాం పైకి. చచ్చిపోయాను అనుకుంటా, ఏం అరవట్లేడు. చచ్చిపోతే బాగుంది, పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చంపురా, ఇంకా చంపలేదారా. సచ్చాపో అమ్మాయ. సో నైట్ అయితే అయిపోయింది, మనమైతే పడుకుందాం. మనకైతే అక్కడ ఏం దొరికినాయి.
ఎబ్బే వీడి కోసం మనం పోయింది ఏంది అది మైండ్ చేసినా ఏం రాలే మనం. సో వేస్ట్ గైస్ అక్కడ ఏం లేదు ఆడ లావా తప్ప. ఐరన్ కూడా ఇందులో పెట్టేసి ఫుడ్ ఫుడ్ వద్దులేండి బయట ఇసురు కొట్టింది. ఫుడ్ ఇంపార్టెంట్ రా అయ్యా. సో స్టిక్స్ ఇందులో పెట్టి ఇవన్నీ ఇందులో పెట్టి చెత్త చెత్త చెత్త. సో మన వీడియోని అయితే ఎండ్ చేద్దాం మనమైతే ఇక్కడ. ఈ టార్చ్ ఎందుకు సో అక్క కష్టపడి కట్టుకున్నాను ఇల్లు. సో చూసారు కదా గైస్ క్రీపర్ వచ్చి మన ఇల్లుని అయితే చెడదొబ్బింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'll see you in the next one.